ఏం చేసినా మనోడు ఉంటే కనుక భలే సమర్థించుకోవచ్చు అబ్బా పత్రికల్లో అదే కనబడుతుంది. ఇదివరకు పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్లే ఇళ్ళు కానీ అపార్ట్మెంట్ కానీ షాపులు కానీ వాటన్నిటికి పర్మిషన్స్ ఇచ్చాయి. తర్వాత కాలక్రమంలో అట్లా ఇవ్వడానికి వీల్లేదు అంటూ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇప్పుడు విజయవాడ అయితే BGTM ఉడా, విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇప్పుడు అదే CRDA క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, వైజాగ్ ఒక ఉడా, అక్కడ విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, తిరుపతి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇట్లా పేర్లతో నడిచినాయి. ఈ అర్బన్ డెవలప్మెంట్ అంటే మనం ఒక పెద్దది మామూలుగా ఇండివిజువల్ హౌస్ అయితే కార్పొరేషన్ సరిపోతుంది. ఒక అపార్ట్మెంట్ కట్టుకోవాలన్నా, ఒక మల్టీ ఫ్లోర్డ్ బిల్డింగ్ కట్టుకోవాలన్నా, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా ఇవన్నీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు పర్మిషన్ ఇచ్చాయి. ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విధానాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు గారు గతంలో. అంతకుముందు ఉండేవి కాదు, అంతకుముందు మున్సిపాలిటీలు పంచాయతీలు ఇవే నడిచి. అయితే అక్కడ కరప్షన్ ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి కారణంగా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే రాష్ట్ర విభజన తర్వాతన ఒక పెద్ద సమస్య, అంటే అక్కడ ఏంటంటే బల్క్గా తినేస్తారు అంతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు. ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ కడుతున్నామంటే దానికి బల్క్ అమౌంట్ 1 కోటి 2 కోట్ల రూపాయల డబ్బులు తీసుకుంటాం. ప్లస్ అందులో ఇంకా సతాయించేవాడైతే కనుక ఒక ఫ్లాట్ అడగటం. ఇదివరకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్కి ఒక ఫ్లాటు, తర్వాత వైస్ చైర్మన్కి ఒక ఫ్లాట్, వైస్ చైర్మన్ IASలు ఉంటారు కదా, అదే వైజాగ్ లాంటి చోట అయితే ఇది 2 అదొకటి, ఇట్లాంటి చాలా జరిగినాయి కరప్షన్స్. అర్బన్ డెవలప్మెంట్ ఇక్కడ మున్సిపాలిటీకి డబ్బులు కట్టాలి లంచం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి లంచం కట్టాలి. ఇప్పుడు ఆశించినటువంటి రియల్ ఎస్టేట్ జరగట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు అయితే భారీగా పెంచేశారు, నో డౌట్. అదివరకు 1 కోటి రూపాయలు బలికేది ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు చెప్తున్నారు, కానీ కొనేవాడు గారిపోతారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవన్నిటిని చూసేసి ప్లస్ భూమి కాస్ట్ చూసేసి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వెసులుబాటు కల్పించేందుకోసం అని చెప్పేసి తాజాగా రూల్స్ మార్చేసింది బాబు సర్కార్. ఒకప్పుడు బాబు సర్కార్ తీసుకొచ్చినటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తీసేసి ఇకపైన మున్సిపాలిటీలు కార్పొరేషన్లే డైరెక్ట్గా పనిచేసేటటువంటి విధంగా తీసుకొచ్చారు. కార్పొరేషన్ మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఇచ్చిన భవన నిర్మాణ లేఅవుట్ల ఏర్పాట్లకి అనుమతులు తీసేసుకోవచ్చు.